అందరికీ నమస్తే అండి. జీవి రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఇందాక కొన్ని కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆ కామెంట్స్ వినండి మీరు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, అధికారులు మాకు సహకరించడం లేదు. 9 నెలలుగా ఫైబర్ నెట్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. రూపాయి ఆదాయం లేదు. ఎండి దినేష్ కుమార్ పనితీరు సరిగ్గా లేదు. 610 మంది ఉద్యోగులను తొలగించాలని చెప్తే ఎండి ఈడీలు ఇంతవరకు తొలగించలేదు. సిబ్బందికి 3 నెలల పాటు తిరిగి జీతాలు ఇచ్చారు. అధికారుల నుంచే సొమ్ము రికవరీ చేయాలి. 3 అధికారులను తొలగిస్తున్నాం. సిఎస్ అడ్వకేట్ జనరల్కి లేఖ రాస్తా. ఇది జీవి రెడ్డి గారు చెప్పింది. మీకు నేను ఈ సందర్భంగా మనం చేసిన వీడియోలు నేను గుర్తు చేస్తా. ఫస్ట్ ఫిబ్రవరి 2వ తేదీ, ఫిబ్రవరి 2, 2025 సండే రోజు, ఒకనొక ఆదివారం రోజు, ఫిబ్రవరి 1 సండే రోజు అంతా షో నటన అని ఒక వీడియో చేశా. అంతా షో నటన, పాలనలో బాబు మార్క్ మిస్ మైనస్ అని ఒక వీడియో చేశా. దానికి కంటిన్యూషన్గా ఫిబ్రవరి 13వ తేదీన పొలిటికల్ వర్సెస్ అఫీషియల్స్ సంచలన విషయం చెప్తారండి అని ఇంకో వీడియో చేశా. ఇది ఫిబ్రవరి 13వ తేదీ. ఈ రెండింటికి సంబంధించిన లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను. చూడండి. ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఏంటది, కట్టుబడి ఉన్నా. అంతా షో నటన. నిజంగా ప్రతి డిపార్ట్మెంట్లో షో జరుగుతుందండి, నటిస్తున్నారండి, ఎవరికి వాళ్ళు నటిస్తున్నారు, ఏ పని జరగట్లా. దానికి ప్రూఫ్, ఎవిడెన్స్ ఈరోజు జీవి రెడ్డి గారు చేసిన కామెంట్లే. ఆయన ఏం చెప్పారు? నేను ఎండీ గారికి చెప్పాను కొంతమంది ఉద్యోగులను తొలగించమని. ఆయన తొలగించలేదు. వైసీపీ హయాంలో అక్రమంగా ఫైబర్ నెట్లో వైసీపీ హయాంలో అక్రమంగా కొంతమంది ఉద్యోగులను నియమించారు. సో వాళ్ళని తొలగించమని జీవి రెడ్డి గారు చెప్పారు. తొలగించలేదు ఎండీ గారు. ఎండీ గారు ఆయనకు నచ్చిన పని ఆయన చేసుకుంటున్నాడు. మేము చెప్పింది వినట్లేదు, మేము చెప్పిన పని చేయట్లేదు. వైసీపీ వాళ్ళ ఇంట్లో పని మనుషులకు జీతాలు ఇచ్చుకున్నారు. అలాగే కొంతమందిని ఎక్స్ట్రా తీసుకున్నారు. అవసరం లేకపోయినా కొంతమంది స్టాఫ్ని నియమించారు. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. సో వాళ్ళని తొలగించమంటే ఆయన తొలగించట్లేదు. నేనేం చేయాలి? సో అందుకని నేనే 3 తొలగిస్తున్నాను, 3 అధికారులని. ఆ అధికారుల నుంచి అమౌంట్ రికవరీ చేస్తానని జీవి రెడ్డి గారు చెప్పారు. ఇది నేను గతంలో చెప్పింది మ్యాచ్ అవుతుందా? నేను గతంలో, ఇదిగోండి ఒకసారి వినండి, ఫిబ్రవరి 13వ తేదీ. సో ఈ సబ్జెక్ట్ని కాసేపు పక్కన పెడితే, మన రాష్ట్రంలో సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో తెలుసా? పరిపాలనా విభాగంలో ఏం జరుగుతుందో తెలుసా? వివిధ డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుందో తెలుసా? అఫీషియల్స్ వర్సెస్ పొలిటీషియన్స్. అధికారులకి పొలిటీషియన్స్కి పడట్లేదు. ఉదాహరణకి కార్పొరేషన్లు ఉన్నాయి కదా, కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లకి ఎండీలు ఉంటారు. ఆ ఎండీలుగా ఐఏఎస్లు ఉంటారు. అలాగే చైర్మన్లు ఉంటారు. చైర్మన్లుగా పొలిటీషియన్స్ ఉంటారు. ఇది నామినేటెడ్ పదవి, అది అధికారిక అఫీషియల్ పదవి. సో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు కలిపే తీసుకోవాలి. వీళ్ళిద్దరికి పడట్ల. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా ఎండీకి చైర్మన్కి పడట్ల. దానికి నేను ఫిబ్రవరి 13వ తేదీన చెప్పిన కామెంట్, చేసిన మాట, చేసిన వీడియోకి ఈరోజు జీవి రెడ్డి గారే నిదర్శనం. ఆయనే చెప్పారు ఎండీ గారికి నేను చెప్పినా సరే వినట్లేదు అని. అయితే జీవి రెడ్డి గారు ఒక్కలే కదా అని మీరు అనుకోవచ్చు. అలా అనుకుంటే పొరబడినట్టే. ప్రతి కార్పొరేషన్లో అదే జరుగుతుందండి. ప్రతి కార్పొరేషన్లో అదే జరుగుతుంది. ఏ ఒక్క చైర్మన్ మాట ఎండీ వినట్లా. చైర్మన్లు కేవలం బొమ్మల్లాగా ఉన్నారు. చైర్మన్లేమో ఎండీలకు ఆదేశిస్తారు. చైర్మన్లేమో 1-2 సార్లు పట్టించుకోరు, పక్కన పెడతారు. ఏదో ఒకసారి సీరియస్గా తీసుకొని సీఎంఓకో లేదంటే సిఎస్ గారికో ఎవరినో అడుగుతారు. ఆ విషయం అలా హోల్డ్లోకి వెళ్ళిపోద్ది, పక్కన వెళ్ళిపోద్ది, కాలయాపన జరుగుద్ది అనమాట. ప్రతి డిపార్ట్మెంట్లో, ఇంక్లూడింగ్ ఓన్లీ చైర్మన్లకి ఎండీలకే కాదు సుమి, ఓన్లీ కార్పొరేషన్లోనే కాదు సుమి, మంత్రివర్గం, మంత్రుల్లో కూడా అదే జరుగుతుంది. మంత్రిత్వ శాఖల్లో కూడా అదే జరుగుతుంది. మంత్రులకి కార్యదర్శులకి పడట్ల. ఇది మీకు కొంచెం వినడానికి మరీ అతిశయోక్తిగా అనిపించవచ్చు, అబద్ధంగా అనిపించవచ్చు. కానీ మంత్రులు అండ్ కార్యదర్శులు, ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి మంత్రులు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సెక్రటరీలతో ఇద్దరు కలిపి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ జరగట్లా, కోఆర్డినేషన్ లేదు. నేను ఆ 2 వీడియోలు చేసే ముందే చాలామందితో మాట్లాడా, హయ్యర్ లెవెల్లో మాట్లాడే చేశా. ఇప్పుడు అందుకే అవన్నీ జరుగుతున్నాయి.
చూడండి, భవిష్యత్తులో జీవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. ఆత్మాభిమానం ఉన్న ఏ ఒక్కరు కూడా చైర్మన్గా పనిచేయలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కల్చర్ ఇది. అరే నీకు పదవి ఇచ్చాను కదా, ఆ పదవి పట్టుకొని ఊరేగు, నువ్వు సొంత ఐడియాలజీ దాని మీద క్రియేట్ చేయకు, నీ సొంత నిర్ణయాలు దాని మీద చెప్పకు, నీకు పదవి ఉంది, పదవి పట్టుకొని ఊరేగు, కుర్చీల్లో కూర్చో, ప్రోటోకాల్ అనుభవించు, దర్శనాలు అనుభవించు, టోల్ గేట్లు ఫ్రీగా తీసుకో, నెల నెల జీతం మొత్తం తీసుకో అనే తప్ప, అరే నువ్వు నీ శాఖను ఉద్ధరించు, నీ కార్పొరేషన్ను ఉద్ధరించు, నువ్వు అలా చేయి, ఇలా చేయి, ఆ సంస్కరణ చేయి, ఈ సంస్కరణ చేయి అంటే అలా చేయడానికి పనికిరాదేమో బహుశా ఈ ప్రభుత్వంలో కూడా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయనివ్వలేదు. బహుశా ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే కంట్రోల్ చేస్తున్నారేమో. అందుకే ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా చైర్మన్కి ఇండివిడ్యువాలిటీ లేదండి. చైర్మన్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎండీలు ఒప్పుకోవట్లేదండి, అమలు చేయట్లేదండి. అన్ని కార్పొరేషన్లో అలాగే ఉందండి. అందుకే అంతా షో, నటన. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా. గవర్నమెంట్లో అయితే మీకు డౌట్ రావచ్చు, మరి పరిపాలించడం లేదా, పరిపాలన జరగట్లేదా అని. ఏం జరుగుతుందంటే అధికారులు ఒక షో చేస్తున్నారు. సీఎం గారి దగ్గరకో లేదంటే ఎవరినో పై లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక 2-3 దగ్గర చెవి దగ్గరికి వెళ్ళి వీళ్ళేదో చెప్పాల్సింది చెప్తున్నారు, వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇక్కడ సీఎం గారు గతంలో ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు ఆయనలో లేదు. గతంలో సీఎం గారు ఓన్ ఐడియాలజీతో జరిగేది. ఇప్పుడు ఆయన కూడా ఎక్కువగా ఐఏఎస్ల మీద డిపెండ్ అవుతున్నారంట. ప్రతిదీ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారంట. సో దానివల్ల వాళ్ళు ఏదో కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నారు. అంటే ఈసారికి అలా వెళ్ళిపోతే చాలులే, ఏదో అలా వెళ్ళిపోతే చాలు, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు పొద్దున్న గవర్నమెంట్ మారితే మనమే పడతాం అని. అంటే వాళ్ళు ఏ ఒక్క నిర్ణయం అయినా సరే, నేను మొన్న చేసిన వీడియోలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. కేసుల్లో కావచ్చు, పాలనాపరమైన నిర్ణయాల్లో కావచ్చు, పాలసీ డెసిషన్స్లో కావచ్చు. అంతెందుకు, నేను అందులో ఉదాహరణ చెప్పా. సీఎం గారు ఏమో ఒకటి చెప్తారు, అరే మొత్తం మీ శాఖకు సంబంధించి ఇన్ని పాలసీలు రూపొందించండి అని. ఆ పాలసీలకి నెక్స్ట్ గైడ్లైన్స్ రాలేదుగా, వచ్చాయా, రాలా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, రావట్లా. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏదో వారానికి ఒక రివ్యూనో 10 రోజులకు ఒకసారి రివ్యూనో జరుగుతుంది. ఆ తర్వాత ఏంటనే జరగట్లా, ఫాలో అప్ ఉండట్లా. సీఎం గారు కూడా అది గుర్తుండదు. 60 శాఖలు ఆయన చూసుకోవాలి, ఎక్కడైనా చూసుకుంటాడు. ఇప్పుడు ఈరోజు వ్యవసాయ శాఖ మీద సమీక్ష జరిగితే మళ్ళీ ఎప్పుడో నెల రోజుల తర్వాత జరుగుద్ది. సో ఈ సమీక్షలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, మినిట్స్ ఉన్నాయో, మళ్ళీ వచ్చే సమీక్షగా అవే ఉంటాయి. ఏదో పేపర్ వాళ్ళు రాస్తారు కాబట్టి, మీడియా వాళ్ళు రాస్తారు కాబట్టి, ఏవో 4 మంచి మాటలు చెప్పాలి కాబట్టి, వ్యవసాయంలో 2 అంకెల వృద్ధి, వ్యవసాయంలో అవినీతి సహించం, రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి, ఈ సంవత్సరం పంట దిగుబడి పెరగాలి, ఇటువంటి కబుర్లు చెప్తారు. అంటే ఏదో అలా వెళ్ళిపోతున్నాం, కాలం గడిచిపోతుంది, పరిపాలన వెళ్ళిపోతుంది అనేటట్టు ఉంది తప్ప, అంత షో, నటన మాదిరిగా ఉంది తప్ప, అసలు పాలనలో చంద్రబాబు గారి మార్కు కనిపించట్లా. టు బి ఫ్రాంక్, గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మంత్రులకు ఇండివిడ్యువాలిటీ ఉండేది. వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేవాళ్ళు, శాఖలను పరుగులు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు శాఖల్లో జస్ట్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు. సంతకం పెట్టమని చోట పెడుతున్నారు, మిగిలిన చోట సైలెంట్గా ఉంటున్నారు. ఇదిగో మా శాఖలో నేను ఇది చేద్దాం అనుకుంటున్నానండి, మా శాఖలో నేను ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా, దీనివలన ఇంతమందికి ఉపయోగం ఉంటుందని ఎవరైనా మంత్రి ఆలోచించినా అది సీఎం గారి వరకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులందరూ కొత్త వాళ్ళు. సీఎం గారేమో నేను 20 సంవత్సరాలు సీఎంని, నేను మోర్ దాన్ 15 ఇయర్స్ సీఎంని, 45 ఇయర్స్ ఇండస్ట్రీ నాది, నువ్వు మొన్న ఎమ్మెల్యే అయ్యావు, మొన్న మంత్రి అయ్యావు, సో నీకేం తెలుసు, వెళ్ళి మీ సెక్రటరీ చెప్పేది విను అనేటట్టు ఆయన మాట్లాడతారు. అంటే ఆ భాష కాదు, ఆ సారాంశం అలా ఉంటుంది. అంటే మంత్రులకి ఎక్స్పీరియన్స్ లేదు, సో వాళ్ళు సీఎం గారి దగ్గర చిన్నపిల్లలు. సో అందుకని మంత్రులకు ఆ ఇండివిడ్యువాలిటీ లేదు. ఆయన పూర్తిగా సీఎం గారికి చెప్పలేరు, చెప్పినా ఆయన వినరు. సో సెక్రటరీ చెప్పింది ఫాలో అవ్వు అని చెప్పే టైపు. సెక్రటరీలేమో మంత్రులు చెప్పింది వినరు, మంత్రులకు లెక్క చేయట్లా. సో అందుకని కొంతమంది మంత్రులు ఇంట్రెస్ట్గా వాళ్ళ శాఖల మీద ఏమైనా దృష్టి పెడదామన్నా, వాళ్ళ శాఖలకు సంబంధించి ఏమైనా ఉద్ధరించే నిర్ణయం తీసుకుందామన్నా ఎవరికి సహకరించట్లా. అధికారుల నుంచి సహకారం అందట్లా. అధికారులు పని చేయట్లేదు, యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, పని చేయట్లేదు, యాక్ట్ చేస్తున్నారు. అందుకే ప్రతి డెసిషన్ లేట్ అవుతుంది, ప్రతి నిర్ణయం అమల్లో లేట్ అవుతుంది. ఇది రాను ముదిరిపోద్ది అనమాట. యాక్చువల్లీ చాలా సెన్సిటివ్, చాలా ఇంటర్నల్ టాపిక్స్. నేనే ఆపుకోలేక చెప్పాలి కాబట్టి, చెప్పడం వల్ల ప్రభుత్వం కూడా అలర్ట్ అవుద్ది కాబట్టి నేనే ఇన్నిసార్లు వీడియోలు చేస్తున్నా. మళ్ళీ జరుగుతాయి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు చేశారు ఈరోజు, రేపు పొద్దున్న ఒక వారం తర్వాత, నెల రోజుల తర్వాత ఇంకో చైర్మన్ రావచ్చు, లేదా ఇంకో మినిస్టర్ రావచ్చు. మళ్ళీ జరుగుతాయి. జరిగిన ప్రతిసారి నేను ఈ వీడియోలు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ.